పనిచేస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ, ఓట్లు చోరీ చేసిన బీజేపీ, ఓట్లు చోరీ చేసిన బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, బీజేపీ ప్రభుత్వాలు ఓటును దొంగిలిస్తున్న ఈసీ చెప్పండి. ఓటు దొంగ బీజేపీ, ఈసీ ద్వారా ఓటు దొంగ చేసిన బీజేపీ దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేయాలి. మోడీ డౌన్ 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 బీజేపీ, బీజేపీ ఓట్లను దొంగిలించిన మోడీ, ఓట్లను దొంగిలించిన మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం ఇవ్వాలి. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అనేక అవకతవకలను గమనించి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక మంది యొక్క కోరిక మేరకు ఎన్నికల ప్రక్రియ అవకతవకలపై ఆయన ఒక ప్రయోగం చేయడం జరిగింది. అదేంటంటే 2024లో జరిగిన ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావటం వల్ల అందరికీ కూడా ఎలక్షన్ సిస్టంపై ఒక రకమైన అనుమానం ఏర్పడి సామాన్యుల దగ్గర నుంచి మేధావి వరకు కూడా అనుమానం ఏర్పడడం జరిగింది. అందరూ కోరిక మేరకు ఆయన బెంగళూరు అంటే కర్ణాటకలో బెంగళూరులోని సెంట్రల్ పార్లమెంట్లో ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. ఆ యూనిట్గా తీసుకుని ఆ నియోజకవర్గంలో ఓట్ల సరళి ఎలా ఉంది, ఏం జరిగింది అనేది ఆయన పరిశీలన చేస్తూ, అయితే దీనికి ముందు మా రాహుల్ గాంధీ గారు ఈసీని డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని, అలాగే మొన్న పోలింగ్లో జరిగినటువంటి పోలింగ్ సరళ యొక్క సీసీ ఫుటేజీలు కావాలని అడగగా వారు రిఫ్యూజ్ చేసి సీసీ ఫుటేజీలు దాన్ని మేము అరెస్ట్ చేసేసాం, మా దగ్గర లేవు, అలాగే మీకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వటం కుదరదు అని చెప్పి మాన్యువల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ మాన్యువల్ ఓటర్ లిస్ట్ మీద వారు అనేక మంది వ్యక్తులతో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించి ఆయన ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఒక నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకొని ఆయన పరిశీలించగా అందులో దొంగ ఓట్లు అంటే అడ్రస్ లేని ఓట్లు అన్నమాట. అంటే ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. 40,009 ఓట్లను గమనించడం జరిగింది. అలాగే ఫోటో లేకుండా ఉన్నటువంటి లిస్టులో 14,132 ఓట్లను కనుగొనడం జరిగింది. అలాగే 6A అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటుకు కొరకు పెట్టుకునేది 6A అంటారు. ఈ 6A కొత్తగా ఓటరు నమోదు అనమాట. అయితే ఈ 6Aలో విచిత్రం ఏంటంటే 72 ఏళ్ళ మా బామ్మగారు 90 ఏళ్ళ తాతయ్య గారు కూడా అప్లై చేసుకుని ఈ 6Aని దుర్వినియోగం చేయడం జరిగింది. ఇన్నాళ్ళు వాళ్ళకి ఓటు హక్కు లేదా? సాధారణంగా ఓటు హక్కు 18 సంవత్సరాల నుంచి, ఒకవేళ లేట్ చేస్తే 2-3 సంవత్సరాలు లేటుగా 25 సంవత్సరాల లోపే తీసుకుంటారు కానీ ఇంతకాలం ఉండదు కదా. అంటే ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది. ఆ రకంగా ఉన్నటువంటి 6Aని దుర్వినియోగం 33,692 ఓట్లు. అలాగే ఒక మనిషి అనేక చోట్ల ఓటు వేయటం, అటువంటి ఓట్లు 11,965 ఓట్లు. అలాగే ఒకే అడ్రస్లో అంటే ఈ డోర్ నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ ఏకంగా 150 ఓట్లు. అంటే నిజానికి అక్కడ ఉండేది చిన్న గది, ఒక 2 గదులు స్థలం ఉంటే అక్కడ ఒక 70 ఓట్లు. ఇట్లాగా ఆ నియోజకవర్గం పరిశీలన చేయగా 1,02,50 ఓట్స్ ఈ రకంగా కనుగొనబడింది. అంటే ఒక నియోజకవర్గంలో 1,00,000 పైచీలకు ఈ రకమైనటువంటి ఓట్లు, దొంగ ఓట్లు కానీ లేదంటే ఉండకుండా ఓట్లు కానీ ఉన్నాయి అని అంటే మరి ప్రజల యొక్క భావం, వారు ఎవరిని గెలిపించాలి, ఎవరిని
అధికారంలో తీసుకొని రావాలనే వారి యొక్క ఆలోచన వ్యతిరేకంగా ఇక్కడ రిజల్ట్ వస్తుంది, తీర్పు వస్తుంది. ఆటోమేటిక్గా ఇది పార్లమెంటు కూడా కాదు, ఒక నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే. కాబట్టి వెంటనే కూడా దీని మీద మా రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రెస్ వారికి, ప్రజలకు, దేశ ప్రజలకు వివరించడం జరిగింది. దీనిపైన విపరీతమైన స్పందన వచ్చింది. అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మా పార్టీలో అంతర్భాగంగా ప్రజలందరికీ కూడా ఓటు హక్కు తెలియాలి, ఓటు ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో తెలియాలి, ఈసీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఓట్ చోర్ గద్దె చోర్ అంటే ఓటు దొంగ గద్దెను విన్నాడు లేకపోతే గద్దె దిగు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మాకు జరపమని ఏఐసిసి వారు ఆదేశించగా మా ప్రీతం నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మాకు ఆదేశించి ఈ కార్యక్రమం జరపమని వారు ఆదేశించగా ఈ రోజున ఈ రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు గద్దె దిగు అనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఓటుని దొంగిలించింది. అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు, ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక దొంగలా మిగిలిపోయిన ఈ బీజేపీ గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చిన సాక్ష్యాలతో, ఈసీ ఇచ్చినటువంటి మెటీరియల్తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓట్లు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి, ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా, 150 మంది పిల్లలు ఉన్నట్టుగా చిత్రీకరించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం. ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈరోజు మేము భయపడతా ఉన్నాం. వారందరికీ మా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. ఈ దొంగ ఓటు తేల్చాలి, ఈసీ సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సరళ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.